తెనాలి దగ్గర ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఏమిటి ఆ లక్షణం అంటే, శివలింగం దగ్గర దీపం అక్కర్లేదు, చీకటిగా ఉంటుంది గర్భగృహం. కానీ మీరు నందీశ్వరుడి యొక్క శృంగముల మీద చెయ్యి పెట్టి ఇలా లోపలికి చూస్తే నందీశ్వరుని యొక్క కన్నులలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతి శివలింగం మీద పడి మీరు శృంగముల మధ్యలోంచి చూసినప్పుడు మాత్రం శివలింగం ప్రకాశవంతంగా భాసిస్తుంది. అలా నిర్మాణం చేశారు. తరువాతి కాలంలో ఆ నందీశ్వరుడి కన్నుల్లో ఉన్నటువంటి ఆ మణుల్ని ఎత్తుకుపోయారు. కాబట్టి ఆ శివాలయం అలా ఉండిపోయింది. నేను వెళ్ళి దాన్ని చూసి వచ్చాను కూడా శివాలయాన్ని, కాబట్టి చెప్పగలుగుతున్నాను మీతోటి. కాబట్టి ఆయన ఆ ఇంద్రనీలమణులలోంచి వచ్చేటటువంటి కాంతుల చేత అక్కడ నీరు ప్రవహిస్తోందా అన్నట్టుగా ఒక సరోవరం ఉన్నట్టుగా నిర్మాణం చేశాడు. అందులో మళ్ళీ పద్మరాగారుణ పద్మములను, అందులో పద్మరాగమణులతో కామర పూలు పెట్టాడు. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి? ఎర్రటి పద్మాలు ఆ కొలనులో ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇలా దూరంగా నిలబడి చూశారనుకోండి, ఇంద్రనీలమణుల యొక్క కాంతుల చేత నీరున్నట్లు, ఇంద్రనీలమణుల కాంతులు ఆ నీటి మధ్యలో పద్మరాగమణుల చేత ఎర్రటి పద్మాలు పెట్టాడు.